నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్. నాతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, కంగ్రాచులేషన్. అమెజాన్ లో మన బుక్స్ సూపర్ డూపర్ గా సేల్ అవుతున్నాయి. అండ్ మన వ్యూవర్స్ కూడా ఇంకా ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే అమెజాన్ లో మనీ మంత్ర సబ్జెక్ట్ మీద బుక్ రిలీజ్ చేశారు. ఇమీడియట్ గా పర్చేస్ చేసుకోండి. సూపర్ గా సేల్ అయిపోతున్నాయి. మళ్ళీ స్టాక్స్ ఉంటాయో ఉండవో తెలీదు. సో ఇమీడియట్ గా చూసుకోండి, ఇమీడియట్ గా తీసేసుకోండి. సార్, మనం లాస్ట్ ఎపిసోడ్ లో సెల్ఫ్ చెక్ చేసుకొని ఇయర్ మొత్తం ప్లాన్ చేసుకొని టార్గెటెడ్ గా ఉండండి అనేది చెప్పారు. సో ఇప్పుడు మన టాపిక్ ఏం చెప్పబోతున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఏదైతే టార్గెట్ పెట్టుకోవాలని చెప్పాను, అంటే మనం ఎక్కువ 10 కన్ఫ్యూజ్ కాకుండా ఒక 3 మాత్రం మన సబ్జెక్ట్ సంబంధించి 3 పెట్టుకున్నాం. 3 ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా. 3 ఏదో ఒకటి అయితే పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు మీరు? దాన్ని పదే ఆలోచిస్తారు. ఎప్పుడైతే మీరు పదే ఆలోచిస్తున్నారో, ఆ ఆలోచించడంలో మీరు ఏం చేస్తున్నారంటే మీకు తెలియకుండానే ఆకర్షణ సిద్ధాంతానికి దగ్గరగా అవుతున్నారు అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే పదే ఆలోచిస్తున్నామో అది మీకు ఆకర్షించబడుతుంది. ఓకే. అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా ఇంకేదైనా మన అవసరాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఎలా జరుగుతుంది? ఈ ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది అంటే, నాకు చాలా మంది అంటారు, ఆ గురుగారు మీ వీడియోలు చూసిన తర్వాత నిజంగానే మేము కొన్ని అనుకున్నాం అక్కడికి అయిపోయినాయండి. ఓకే, కొన్ని అనుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత మేము మళ్ళీ ఇక దాన్ని ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్నాం, కానీ ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. అప్పటి నుంచి దాన్ని పక్కన పెట్టేశాం. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏమర్థమైందంటే, మీకు ఆకర్షణ సిద్ధాంతం అనేది ఉన్నదని అర్థమైంది కదా. ఉంటేనే అవైనాయి కదా. ఇప్పుడు ఇది ఎంత చాలా ఈజీ సబ్జెక్ట్ అంటే, మీకు దీనికోసం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కడో సాధనలో కూర్చోవాల్సిన అవసరం లేదు, దీనికి ఏమో సరంజామా ఏర్పరచుకునే అవసరం లేదు, ఎలాంటి ఖర్చు లేదు. ఎంత సులభమైందంటే జస్ట్ మీరు పడుకున్నప్పుడు చేయొచ్చు, కూర్చున్నప్పుడు చేయొచ్చు, తినేప్పుడు చేయొచ్చు, మీరు ఏ పని చేస్తుంది దీన్ని చేయొచ్చు. మీరు ఆఫీస్ వర్క్ చేస్తూ కూడా సిస్టమ్ వర్క్ చేస్తున్నాము, అక్కడ ఏదైతే కనిపిస్తుందో దానికి మనం రిప్లై ఇస్తున్నాం, చేస్తున్నాం. కానీ మనసు ఏం చేస్తుంది? మనసు ఏం చేస్తుంది? మీ ఇంటి దగ్గర ఏమేమి జరుగుతుందో కూడా ఆలోచిస్తుంది కదా, అవునా కదా. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నేను ఏమేమి తీసుకెళ్ళాను, మా ఆవిడ ఏం నమ్మనింది, లేదంటే పిల్లలకి ఏం తీసుకెళ్ళి, ఇవన్నీ ఆలోచనలు లోపల జరుగుతున్నాయా లేదా? ఇక్కడ వర్క్ చేస్తున్నావు, అదంతా జరుగుతుంది. అది ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో డబ్బు సంపదేశ్వరాన్ని పెట్టండి. ఓకే, అర్థమైందా? మీ పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి ఇవన్నీ ఏం ఆలోచించకండి, పక్కన పెట్టండి. ఎందుకంటే ఇవి ఉన్నాయంటే అవన్నీ సరిపోతాయి ఆటోమేటిక్. అర్థమైందా? ఇవన్నీ ఉన్నాయంటే అప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచించే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ సమకూర్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అడిగారు, వాళ్ళే కొన్ని కచ్చుకుంటారు, వాళ్ళే అన్ని చేసుకుంటారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే వాళ్ళకి అవి కావాలి, ఇవ్వాలనే అవసరాల గురించి ఆలోచించడం వల్ల మీరు డబ్బు సంపద విషయం మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు పదే ఏదైతే ఆలోచిస్తారో అది ఆకర్షణ సిద్ధాంతంగా మారి మీరు కోరుకునేవన్నీ మీ దగ్గరికి చేర్చబడతాయి. ఈ యొక్క సిద్ధాంతాన్ని మైండ్ లో పెట్టుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటాము, మనం ఇంకేమంటామా, దీనికి ఇంకే పేరు చెప్తామా, అది ఏదైనా కావచ్చు. ఎలా ఉంటుందంటే, మనం ప్రతి వస్తువుతో మాట్లాడగలగాలి. ఓకే, ఆ వస్తువు వైబ్రేషన్ అనేది మనకు తెలియగలగాలి. ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి అంటే, మీరు పదే ఈ సబ్జెక్ట్ గురించి ఆలోచించినప్పుడు కానీ, లేదంటే వీటి గురించి ఆలోచించినప్పుడు ఆటోమేటిక్ గా మీ ఇన్నర్ మైండ్ ఏదైతుందో అది ప్రేమమయంగా మారుతుంది. ఎప్పుడైతే ప్రేమమయంగా మారుతుందో ఆటోమేటిక్ గా మీ దగ్గరికి డబ్బు సంపాదించారు రావడం మొదలవుతుంది. మీకు తెలియకుండానే అలా మెల్ట్ అయిపోతారు మీరు. ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే రాగద్వేషాలు, ఇవన్నీ అహంకారాలు, ఇవన్నీ ఏమి ఉండవు. ఎప్పుడైతే నేను ఒక చిన్న ఇంతకు చాలా రోజుల క్రితం స్టోరీ చెప్పాను, అది మళ్ళీ మీకు చెప్తాను. ఒక పిల్లాడు ఉన్నాడు, ఫ్రెండ్ తో కలిసి ఇద్దరు కలిసి ఈత కొట్టడానికి వెళ్ళారు. ఓకేనా, వెళ్తుంటే అక్కడ అన్ని గులకరాలు ఉంటాయి కదా, అనుకోకుండా కాలికి ఏదో రాయి తగిలింది, చాలా అందంగా ఉంది. ఓకేనా, ఇది భలే అందంగా ఉందని చెప్పి జేబులో వేసుకున్నాడు వాడు. అంత అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత రాయిని తీసి ఆ టేబుల్ మీద పెట్టాడు, ఆ రీడింగ్ టేబుల్ మీద ఆడపెట్టాడు. పెట్టేసి వాడు పని చేసుకుంటూ దాన్ని సుతారంగా నిమురుతున్నాడు. ఆ రాయిని తీసుకుని ఎంత బాగుంది, ఇది ఎలా మంచి కలర్ ఉంది అని చెప్తూ చిన్నగా దాంతో మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. ఓకేనా, మీరు చాలా బాగున్నారు, ఏదైనా సమస్య వచ్చిన దాంతో చెప్పుకోవడం అలవాటు అయిపోయింది, ఒక ఆనందం వచ్చిన దాంతో చెప్పుకోవడం అలవాటు అయిపోయింది. అలా ఏమైపోయిందంటే, వాడికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ ఆ రాయి తీరుస్తున్నాయి. అంటే అదొక సబ్ కాన్షియస్ మైండ్ ని ఆ రాయి మీద కేంద్రీకృతం చేశాడు. వాడికి ఒక కాన్ఫిడెన్స్, ఇది ఎంత అందంగా ఉంది, ప్రత్యేకత కలిగి ఉంది అంటే ఇది ఏదైనా చేయగలుగుతాను ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? అమితంగా దాన్ని ప్రేమించడం వల్ల ఆ ఆలోచన వచ్చింది అబ్బాయి.
రావడం వల్ల ప్రతి దాంతో చెప్తూ పోతున్నాడు. అలా చెప్తూ పోయినప్పుడు ఏమైపోయిందంటే ప్రతి సమస్యకు పరిష్కారం అదే ఇస్తున్నట్టుగా, అది మాట్లాడుతున్నట్టుగా దాన్ని గ్రహిస్తున్నాడు పిల్లాడు. రైట్. ఇప్పుడు అదేమైపోయింది, ఒక అద్భుతమైన రాయి అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఆ రాయిని తీసి బ్యాగ్ లో పెట్టాడు. ఓకే, అనుకోకుండా తను కాలేజీకి వెళ్ళిపోయాడు, లేదా ఏదో పని మీద వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారు ఏదో సర్దుతో ఆ రాయి తీసాడు. రాయి అంటే దీంట్లో పెట్టుకున్నాడు, తీసి బయట పడేస్తాడు. ఓకేనా? తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రాయి కోసం అడిగితే రాయి లేదు. ఇప్పుడు అతను ఎంత ఆందోళన చెందాలి? ఎందుకంటే అపురూపంగా చూసుకున్నాడు, అది ఒక మంచి ఫ్రెండ్ అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనతో ప్రతి వస్తువు మనతో మాట్లాడాలి, అది ఏమంటుంది అనేది మనకు తెలియాలి. అలా దీంతో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. రైట్. ఇప్పుడు ఆ అబ్బాయి కలత చెందిపోయాడు, నా రాయి ఎక్కడ ఉంది అది అని చెప్పేసి ఆ ప్రాణమైనంత ఫీల్ అయిపోయినాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు ఆ రాయి ఎవరిని చేసిందా? ఈ అబ్బాయి చేశాడు. ఈ అబ్బాయి అనుకోవడం వల్ల ఆ రాయి ద్వారా అయ్యింది, ఆ పవర్ వచ్చింది అని అన్నాడు. అక్కడ ఏం లేదు, ఈ అబ్బాయి దానికి ఆపాదించాడు. ఇప్పుడు అది ఏదైతుందో రాయి అనుకున్నప్పుడు అది ఎప్పుడైనా పోవచ్చు, పగిలిపోవచ్చు, ఏమన్నా కావచ్చు. ఈ రాయి బదులుగా నీ సబ్ కాన్షియస్ మైండ్ కి అన్ని మీరు కాషన్స్ ఇచ్చారనుకోండి, అది ఎప్పుడు నీతోనే ఉంటుంది. అర్థమైంది? అది మీరు ఎక్కడ పోతే అక్కడ అన్ని మీ పనులు చేసి పెడుతుంది. విశ్వం మీ సేవ కూడా మీతో కూడా ఉంటది, మీకు అన్ని సమకూరుస్తుంది. సుతారంగా నిరంతరంగా ఒక ప్రేమపూర్వక మనసుతోని, హృదయంతోని ప్రశాంతంగా కూర్చుని దాంట్లో మాట్లాడితే అయిపోయింది. ఇంకా రాయితో మీకు ఏం పని ఉంది? ఎందుకంటే రాయి ఎవరైనా ఎప్పుడైనా తీసి పడేయచ్చు కదా, లేదా పగిలిపోవచ్చు కదా, ఏదైనా కావచ్చు. అప్పుడు మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ యొక్క కాన్సన్ట్రేషన్ కుదరాలని చాలా టైం పడుతుంది. కాబట్టి మెల్లిగా మీ సబ్ కాన్షియస్ మైండ్ తోని పదే మీకేం కావాలో చెప్పండి. అప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీకు కావాల్సినవన్నీ సమకూరుతాయి. అదాన్ని మీకు సమకూరుస్తుంది. హాయి ఆనందంగా ఉండండి, ఇంకెవరితోనేం చర్చించకండి. అది చెప్పేది. మీరు చాలా సులభం అని అంటారు, నిజంగానే ఏదో కొన్ని మాటలు విన్నప్పుడు సులభం అనిపిస్తుంది. కానీ దిస్ ఈజ్ వై దే హ్యావ్ గివెన్ యూ ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర. అది నిజంగా మనకి తెలుసు కొన్ని లైన్స్ మీరు చెప్తుంటే నిజంగా ఎందుకు ఇది ఆథెంటిక్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఆ సింపుల్ లైన్స్ చెప్పేవాళ్ళు లేకనే వీఆర్ క్రేవింగ్, లైక్ ఎలా చేయాలి, ఎలా ఏంటి అనేది మాకు అర్థం కాక మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల, మీరు ఎస్పెషల్లీ మీ మాటల్లో చాలా సింపుల్ గా చెప్పడం వల్ల మాకు ఎక్కుతోంది. నేను అదే చెప్తున్నానమ్మా, ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ, అంత సెన్సిటివ్. రాయిని పట్టుకొని అంత సుతారంగా ప్రేమించి దాంతో ఒక బాండింగ్ అనేది ఏర్పరచుకున్నప్పుడు అన్ని సమకూర్చింది. ఓకేనా? ఎంత సెన్సిటివ్ అంటే అది పగిలిపోయేగానే, లేకపోతే అది కనిపించబోయేసరికి మొత్తం అసలు లైఫ్ అంతా పోయినట్టుగా తను ఫీల్ అయినాడు. అర్థమవుతుందా? కాబట్టి చాలా హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టు మన సబ్జెక్ట్ ఎంత సెన్సిటివ్ అంటే అంత స్మూత్ వెళ్ళిపోయిన రాయి దగ్గర నుంచి మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్ దగ్గరికి ల్యాండ్ చేసారు చూసారా, అది మనలోనే ఉంటుంది అంతా అని మనలోనే ఉంటుంది. సో సీరియస్లీ ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర, థ్యాంక్ యూ సార్. ఈ ఎపిసోడ్ సూపర్ డూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.